చూసినట్లయితే మొదటి సహవాసం దేవునితో అని మనం చూస్తున్నాం. మరి దేవునితో అనగా యేసుతో సహవాసం చేస్తున్నాడు. ప్రభుత్వం చేసిన సహవాసం గురించి ఇక్కడ చెప్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నాతో పాటు ఇంకెవరైనా నడుచుకోవాలనుకుంటే నన్ను చూసి మీరు నడుచుకోండి. మీరు నన్ను చూసి నడుచుకుంటే మీరు క్రీస్తుని కోరిన వారుగా ఉంటారని ప్రభుతో క్రీస్తుతో సహవాసం చేసిన పౌలు గారు చెప్తున్న మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. రెండవ మాట చూడండి, మరి సంఘంతో చేసిన సంఘంతో సహవాసం చేస్తున్నప్పుడు లేక ఒక సంఘములో మరి ఆ సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడిగా, ఒక సేవకుడిగా, పాస్టర్గా ఉన్న మనము మరి ఎలా నడుచుకోవాలో అక్కడ మరి పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. కాబట్టి అలా కాకుండా మరి మా సేవకుడు మాకు ఒక సహోదరు లాంటి వాడండి, మా పాస్టర్ మా సేవకుడు మాకు ఒక తండ్రి లాంటి వాడండి, మా సేవకుడు మాకు ఒక అన్న లాంటి వాడు, మాకు ఒక తమ్ముడు లాంటి వాళ్ళగా అని ఎప్పుడైతే మన సంఘం మన యొక్క గురించి సాక్ష్యం చెప్తుందో అదే నీకు బలమైన సాక్ష్యం. అంతకంటే గొప్ప సాక్ష్యం ఈ లోకంలో ఏది లేదు. కనుక ఆ రీతిగా మనం ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. సమయం ఇచ్చిన